కృష్ణా జిల్లా మైలవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు లంచం ఇస్తున్నారంటూ టీడీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మైలవరం సీఐపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా మైలవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు లంచం ఇస్తున్నారంటూ టీడీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మైలవరం సీఐపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా మైలవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు లంచం ఇస్తున్నారంటూ టీడీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మైలవరం సీఐపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా మైలవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు లంచం ఇస్తున్నారంటూ టీడీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మైలవరం సీఐపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా మైలవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వాపోతున్నారు, వాస్తవం ఏంటి? ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండటంతో మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరాటం అయితే కొనసాగుతుంది. ఇటీవల జన్మభూమి కమిటీల సమావేశం సమయంలో కూడా వైసీపీ టీడీపీ నేతల మధ్య తీవ్ర పోరు కూడా జరిగిన నేపథ్యంలో కొందరి మీద కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు అబ్బాయి చౌదరి మీద జీ కొండూరు ఎస్ఐ, అదేవిధంగా మైలవరం ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల్లో తమకు సహకరించాలని చెప్పి కొంత ఉడుపులిచ్చే ప్రయత్నం ఇద్దరికి చేసినట్టుగా ఉన్నతాధికారులకి మైలవరం సీఐకి అయితే ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఎస్ఐలు ఇచ్చిన ఫిర్యాదుని పురస్కరించుకొని ఎవరైతే వైసీపీ నేత కృష్ణప్రసాద్ అనుచరుడు అబ్బాయి చౌదరి మీద అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా స్పందించారు. కృష్ణప్రసాద్ దీనికి సంబంధించి స్పందిస్తూ ఇదంతా కూడా మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలోనే పోలీసులు ఒత్తిళ్లకు గురై ఈ విధంగా తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మైలవరం మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు తమ అనుచరులు అందరి మీద అక్రమ కేసులు పెట్టారని, జన్మభూమి జరిగిన రోజున ఒక్కరోజే 3 కేసులు కూడా పెట్టారు కాబట్టి ఆయన మీద నిన్న డీఎస్పీకి ఫిర్యాదు చేశానని, అయితే దాన్ని పురస్కరించుకొని నిన్న ఫిర్యాదు చేశాను నేను, ఈ రోజున మా అనుచరుల మీద కేసులు కూడా నమోదు చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు కానీ తమ అనుచరులు డబ్బులు ఇచ్చినట్టుగా ఎక్కడైనా నిరూపితం అయితే తాను కూడా దేనికైనా సిద్ధమని చెప్పి ఆయన ప్రకటించారు. మరోవైపు కేసుల నమోదుకు సంబంధించి కూడా ఉన్నతాధికారులకు కూడా తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
స్థానికంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐ మీద కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారని, ఆయన కక్షపూరితంగానే మంత్రి ఉమా వృత్తులకు తలపు ఈ విధంగా తమ అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి అయితే కృష్ణప్రసాద్ అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా కీలకంగా మారాయి. అదేవిధంగా దానిలో ముడుపులకు సంబంధించి కొంత డబ్బుని ప్యాకెట్ల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే పరిశీలించున్నారు. అదేవిధంగా ఈ డిఎస్పీకి తాను ఫోన్ చేశానని చెప్పి కూడా వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం మీడియా సమావేశంలో ఆ ఫోన్ కాల్లు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. నేను స్థానికంగా ఉన్న పోలీసులు అందరూ వైసీపీ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు కాబట్టి డిఎస్పీకి ఈ మొత్తం తతంగం మీద ఫిర్యాదు చేశాను. అయితే ఈ మొత్తం వ్యవహారం ఫిర్యాదు చేశాను కాబట్టే మా అనుచరుల మీద అందరి మీద కూడా ఈ రోజునైతే కేసులు పెట్టారని చెప్పి అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా అయితే ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పోరాటంతోనే రెండు పార్టీలు అయితే ప్రస్తుతం జన్మభూమి జరిగిన రోజునైతే రెండు వర్గాల మధ్య తీవ్ర ఊరు జరిగింది. ఈ రోజున మరోసారి తాజాగా ఈ కేసు వ్యవహారం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పోలీసులు తమ మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్న తీరు మీద అయితే మేము ముందుకెళ్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అటు పోలీసులు మాత్రం చేశారు. అదేవిధంగా మా వద్ద సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకునే మేమైతే కేసులు పెట్టామని చెప్పి మరోవైపు అధికారులు చెప్తున్నారు. అయితే ఆధిపత్య పోరు అనేది కానీ ఆరోపణల పర్వం అనేది రాజకీయ నేతల మధ్య జరగడం అనేది సర్వసాధారణ విషయం. రెండు పార్టీల మధ్య ఆరోపణలు అదేవిధంగా కేసులు పెట్టుకోవడం సాధారణ విషయం. అయితే ఈ విషయంలో మాత్రం మైలవరం విషయంలో వైసీపీ నేతల మీద ప్రభుత్వ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నటువంటి అధికారులు ఫిర్యాదు చేయడం అనేది తాజాగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలు అన్న విధంగా అయితే ప్రస్తుతం వ్యవహారం అంతా మారిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కేవలం మాకు మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లు ఈ కొండూరు మైలవరం రూరల్ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు మాత్రమే తమ మీద ఇబ్బంది పెడుతున్నారు, తమ మీద అక్రమ కేసులు పెడుతున్నారు తప్ప మిగతా శ్రీకాంత్ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విధంగా మంత్రి దేవినేని ఇన్ఫ్లుయెన్స్ తోనే కేసులు బనాయిస్తున్నారా, లేదంటే వాళ్ళు చెప్తున్నట్టుగానే సీసీటీవీ ఫుటేజ్ లో వీళ్ళు లంచం ఇవ్వజూపినట్టుగా ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే డిఎస్పీని కూడా మనం ఈ కేసుకు సంబంధించి అయితే సంప్రదించాము. వైసీపీ నేతల మీద కేసు నమోదు చేశామని చెప్పి ఇప్పటికే డిఎస్పీ కూడా చెప్పారు. అదేవిధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఏదైతే ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ కానీ ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు పోలీస్ స్టేషన్ కి వచ్చారో వాళ్ళందరికీ సంబంధించి ఏమేమి ఆధారాలు ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ కానీ వాళ్ళు పట్టుకున్న డబ్బులకు సంబంధించిన ప్యాకెట్లు కానీ వీటన్నిటిని కూడా మేము మీడియా ముందు విడుదల చేస్తామని చెప్పి డిఎస్పీ కూడా చెప్పారు. రేపు బందర్లో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో అందరం అక్కడ ఉన్నాం కాబట్టి రేపు కాకుండా ఎల్లుండు ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి అన్ని ఆధారాలు బయట పెడతామని చెప్పి అయితే మరోవైపు డిఎస్పీ చెప్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ముడుపులు ఇవ్వడానికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళామనే ఆరోపణ నిజమైతే అక్కడే వెంటనే అరెస్టు చేయొచ్చు కదా, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు కక్షపూరితంగా ఎందుకని కేసులు పెడుతున్నారని చెప్పి అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి నియోజకవర్గం పరిస్థితి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండటంతో కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మైలవరం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా అయితే అక్కడ రాజకీయ వాతావరణం హీటెక్కుతుంది. ఇటీవల జన్మభూమి సమావేశాల్లో రసాబస్గా మారింది, కేసులు పెట్టారు. కొంత వివాదం నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆ మైలవరం వైసీపీ సమన్వయకర్త కృష్ణప్రసాద్ అనుచరులు పోలీసులకి ముడుపులిచ్చే ప్రయత్నం చేశారని చెప్పి స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడానికి సంబంధించి ప్రస్తుతం మరోసారి దుమారం అయితే రేగింది. రెండు పార్టీల మధ్య కూడా రాజకీయ వైరం అయితే ముదురుతుంది. ఈ నేపథ్యంలో ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ మైలవరం సమన్వయకర్త కృష్ణప్రసాద్ అన్న ఏం చెప్తారు సార్? మొన్న జన్మభూమి సమావేశాలప్పుడు వివాదాలే, ఇప్పుడేమో మీ అనుచరులు నేరుగా ఈ పోలీసులకి ముడుపులు ఇస్తున్నారని చెప్పి ఫిర్యాదులు, సాక్షాత్ పోలీసులే ఫిర్యాదు చేసిన ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే పోలీసులకు ముడుపులు ఇవ్వడానికి వెళ్ళాడు అన్నారు కదా, పోలీసులకు ముడుపులు ఇస్తే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు కదా అక్కడే. దానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటువంటి ఎవరు కంప్లైంట్ ఇస్తారు? అన్ని చర్యలు తీసుకోవాల్సింది వాళ్లే. కొండూరు పోలీస్ స్టేషను మైలవరం పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా. కవర్ ఇచ్చినప్పుడు సీసీటీవీలో ఫుటేజ్ ఉంది అంటున్నారు, కవర్ ఉన్నట్టు కవర్ ఇచ్చినట్టు ఫుటేజ్ ఉందని చూపించమనండి, సిద్ధం. అబద్ధం, పచ్చి అబోధ కల్పన. ఎందుకంటే ఈ మాగంటి వెంకటరామారావు అనే అబ్బాయి
11వ తారీఖు జరిగిన సంఘటన అప్పుడు లేడు, హాస్పిటల్లో ఉన్నాడు. అతను ఆపరేషన్ చేయించుకున్నాడు. 11వ తారీఖు ఉదయం వాళ్ళు 5ంటికి హాస్పిటల్లో చేరమంటే 5ంటికి హాస్పిటల్లో చేరి తర్వాత 1 గంట 2 గంటల్లో ఆపరేషన్ జరిగింది తెల్లవారుజామున. అయినా అతను లేనప్పుడు కూడా అతను కూడా కేసులో ఉన్నట్టు పెట్టారు. పెట్టి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. రాజకీయ వర్గాల మధ్య, రాజకీయ నేతల మధ్య ఫిర్యాదులు జరగడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పోలీసులు, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు మిమ్మల్ని టార్గెట్ చేయడం అలా చూస్తారు. మైలవరం సిఐ ఉమామహేశ్వరరావుకి సొంత మనిషి. అతను కాకి బట్టలు వేసుకున్నాడు తప్పితే అతను పచ్చ బట్టలు వేసుకున్న లోపల పచ్చయే ఉన్నాయి అతనికి. అతను కావాలని తెచ్చి పెట్టుకున్నాడు. మమ్మల్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తోడేంటి, 12వ తారీఖు దేవినేని ఉమామహేశ్వరరావు అతని అనుచరుడు యలమంచిలి శ్రీని మీద నేను ఆ కలపంతా అక్రమంగా కాజేశారని చెప్పి కేసు పెట్టాను. ఆ తర్వాత వాళ్ళు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి మేము ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారా వీళ్ళు అనే కోపంతో సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎమ్మటే కేసులు బుక్ చేయండి అని. ఇక సిఐ తగులుకొని ఆ రోజు నుంచి ప్రతి గ్రామం నుంచి మా వాళ్ళు 3, 4 ముఖ్య నాయకులందరి పేర్లు పెట్టి కేసులు బుక్ చేయటం మొదలెట్టాడు. నేను మా వాళ్ళందరూ చెప్తున్నారు, సార్ పోలీసు వాళ్ళు వస్తున్నారు, మా పేరు పెడుతున్నారు, అసలు మేము ఊళ్ళో కూడా లేము, ఆ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళామని ఇట్లా వరుసను ఒక్కొక్కరు చెప్పుకొస్తున్నారు. సరే పెట్టినవ్వండి, ఏం జరుగుద్ది, మనం న్యాయం కోర్టులోనే తేల్చుకుందాం అని చెప్పి మా వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. చివరిగా ఈ మొత్తం ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయని మీ అనుచరులు ప్రయత్నించారని చెప్పి, అదేవిధంగా ఈ కేసులు కూడా పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎట్లాగో ఎస్ఐ స్థాయి అధికారి ఫిర్యాదు చేశాడు కాబట్టి ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారం మీద? ఇదంతా నాటకం, ఇదంతా డ్రామా. అది ఉంటే కట్లో ఇటు తిప్పి చూపిస్తున్నారు ఏబిఎన్ ఛానల్లో. అంటే 500 రూపాయల నోట్లు ఈ భారతదేశం మొత్తంలో వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరే ఉండి ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే అయ్యాను. అసలు ఏదో 200 నోట్ల కట్అవుట్ 500 అంటే ఏమిటి ఇదంతా పద్ధతి? ఒక ఏదో అతను రెడీ హ్యాండెడ్, అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా చూపించేదానికి? ఎక్కడెక్కడో తీసుకొచ్చి వండి వార్చి ఇదంతా ఒక నాటకం, ఒక డ్రామా. దానికి ఏబిఎన్ ఛానల్ ఒక వేదిక, ఇక అంతకు మించి ఏమీ లేదు. అప్పుడు అవకాశాన్ని ఏదో ఇంకో రకంగా తిప్పేయాలనుకున్నారు. అది మా నియోజకవర్గ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఆ డ్రామా. ఇప్పుడు ఇది 2వ డ్రామా. ఈ డ్రామా కూడా అందరూ అర్థం చేసుకున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు 20 ఏళ్ల డ్రామా మైలవరం నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో చెంపదెబ్బ లాంటి తీర్పు చెప్పబోతా ఉన్నారు. అతనికి బుద్ధి ప్రజలే చెబుతారు. ఇది మొత్తంగా దేవినేని ఉమా ఒత్తిళ్ల వల్ల అక్కడ పోలీసులు కూడా తప్పుడు ఫిర్యాదులు చేశారే తప్ప తమ అనుచరులు ఎవరో కూడా ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పి వైసీపీ నేత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. మరోవైపు పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నమే కనుక జరుగుతుంటే వాళ్ళని అప్పుడే పట్టుకొని అరెస్టులు చేయొచ్చు కదా అని కూడా అని చెప్తున్నారు. అదేవిధంగా కేవలం కక్ష సాధింపుల భాగంగానే మైలవరం సిఐ మీద డిఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు. కాబట్టి మొత్తం వ్యవహారం మీద అవసరమైతే కేసులు పెడితే ఉన్నతాధికారులకి, అదేవిధంగా కోర్టులో అయితే వ్యవహారం మొత్తం తేల్చుకుంటామని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.